అభివృద్ధి సంక్షేమమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా పనిచేయాలని తణుకు ఎమ్మెల్యే ఆరుమిల్లి రాధాకృష్ణ పిలుపునిచ్చారు. 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమంపై జిల్లా స్థాయి విజయోత్సవ సభలను శుక్రవారం భీమవరంలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రులు, ఎమ్మెల్యేలు, కూటమి ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాధాకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు ఒక్క అవకాశమని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి 2019 నుంచి 2024 వరకు 151 సీట్లతో అధికారం ఇస్తే ఎలాంటి పాలన అందించారో రాష్ట్ర ప్రజలకు గుర్తుందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయల అప్పు మిగిల్చి వెళ్లారని అన్నారు. ఈరోజు 2 ఏళ్ల నమ్మకం, అభివృద్ధి, సంక్షేమం కార్యక్రమంలో భాగంగా మన పశ్చిమ గోదావరి జిల్లా విజయోత్సవ వేడుకలకు సభాధ్యక్షుడు వహించినటువంటి కలెక్టర్ గారికి, వేదికను అలంకరించినటువంటి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు రవికుమార్ గారికి, కేంద్ర మంత్రివర్యులు నరసాపురం పార్లమెంట్ సభ్యులు శ్రీ శ్రీనివాస్ వర్మ గారికి, రాష్ట్ర మంత్రివర్యులు నిమ్మల రామానాయుడు గారికి, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారికి, వేదికను అలంకరించినటువంటి శాసనసభ్యులకు, రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ గారికి, కార్పొరేషన్ చైర్మన్లకు, ఇన్ఛార్జెస్కు, అధికారులకు, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి జిల్లా నలుమూల నుంచి విచ్చేసినటువంటి తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి పార్టీల కుటుంబ సభ్యులకు, మహిళలకు, అధికారులకు, మీడియా వారికి అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మనందరం కూడా చూసాం, ముఖ్యంగా 2 వేడుకలు చేసుకుంటున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి 12 సంవత్సరాల విజయ ప్రస్థానం, అదేవిధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన ప్రయాణం. ఈరోజు మనందరం కూడా చూస్తే 2019 నుంచి 24 వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఒక్క అవకాశమని రాష్ట్ర ప్రజలు 151 సీట్లతో అధికారం ఇస్తే ఎటువంటి పరిపాలనను అందించారు, ఏ విధంగా ఈ రాష్ట్రంలో ఆయన అందించినటువంటి వ్యవస్థల్ని నిర్వీర్యం చేశారో, ఈ రాష్ట్రాన్ని నిర్వీర్యం చేసి దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అప్పులు మిగిల్చి వెళ్ళారో మనందరం కూడా చూసాం. ఆ రోజు ప్రజావేదిక కూల్చివేతగా ప్రారంభమైనటువంటి విధ్వంసం 5 సంవత్సరాలు రాష్ట్రం నలుమూలల ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి వార్డు, ఈ విధంగా ప్రతి జిల్లా కూడా విధ్వంసానికి గురైనవి. అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలు ఏ విధంగా బాధితులుగా మిగిలారో మనందరం కూడా చూసాం. మహిళల మీద దాడులు, ఎస్సీల మీద దాడులు, బీసీల మీద దాడులు, మైనారిటీల మీద దాడులు, ఏ విధమైనటువంటి విధ్వంసం చేశారో చూసాం. అలాగే అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనిపించినటువంటి విషయం లేదు. రోడ్లన్నీ కూడా ఈరోజు పూర్తిగా విధ్వంసమైనటువంటి పరిస్థితి. ఇది అది అని లేదు, ఎందెందు చూసినా జగన్మోహన్ రెడ్డి విధ్వంసమే 5 సంవత్సరాల పరిపాలనలో మనం చూసాం. అటువంటి విధ్వంసం నుంచి మరలా ఈరోజు రాష్ట్రంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉంటే ఈ రాష్ట్రం పునర్నిర్మాణం జరుగుతుందని ఒక ఆశయంతో ఈ రాష్ట్ర ప్రజలు కూటమి ప్రభుత్వంలో, అక్కడ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, ఇక్కడ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో, ఉప ముఖ్యమంత్రి వారు పవన్ కళ్యాణ్ గారి సహకారంతో, యువ నాయకులు లోకేష్ గారి యువ నాయకత్వంలో కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాల ప్రజా ప్రస్థానం ఏ విధంగా ఉందో మనందరం కూడా చూసాం. విధ్వంసం నుంచి వికాసం వైపు ఏదైతే వాళ్ళు వ్యవస్థలు నిర్వీర్యం చేశారో అటువంటి వ్యవస్థల్ని మరలా పునర్నిర్మాణం చేస్తూ 2 సంవత్సరాల్లో ఏదైతే ఎన్నికల్లో మనం హామీలు ఇచ్చామో ఆ హామీలన్నీ కూడా అమలు చేస్తూ సూపర్ 6 హామీల్ని సూపర్ హిట్ చేసాం. ఈరోజు అన్ని వర్గాలకి ఏదైతే అవసరాలు ఉన్నాయో అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేసాం.
ఈరోజు మనందరం కూడా చూసాం, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీల్లో ముఖ్యంగా తల్లికి వందనం ద్వారా ఈరోజు రాష్ట్రంలో 65,000 కోట్ల రూపాయలు దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఖర్చు పెట్టని విధంగా విద్యార్థులకి తల్లికి వందనం ఇవ్వటం జరిగింది. అదేవిధంగా అన్నదాత సుఖీభావ పథకం ద్వారా దాదాపు 9,000 మంది రైతులకి 10,000 కోట్లు అందించడం జరిగింది. మరలా రేపు అన్నదాత సుఖీభావ, ఈరోజు మరలా రేపు రైతు పండుగ చేసుకోబోతున్నాం. అదేవిధంగా స్త్రీ శక్తి పథకంలో భాగంగా మహిళలకు ఉచిత బస్సు ద్వారా రాష్ట్రంలో 71 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దివ్యాంగ శక్తికి సంబంధించి దాదాపు 35 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం. ఈరోజు దీపం పథకం ద్వారా ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ఉన్నటువంటి మహిళలందరికీ కూడా 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్కరికి కూడా అన్ని వర్గాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఈరోజు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టిస్తూ రాష్ట్రంలో యువత అభివృద్ధి లక్ష్యంగా, యువత ఉపాధి లక్ష్యంగా ఈ రాష్ట్రంలో దాదాపు 23 లక్షల కోట్ల పెట్టుబడులతో 20 లక్షల ఉద్యోగాల కల్పన ధ్యేయంగా పనిచేస్తుంది. ఈరోజు మనందరం కూడా ఆలోచన చేయాలి. దుర్మార్గమైనటువంటి ప్రభుత్వం గత ప్రభుత్వం, ఈ ప్రభుత్వంలో మరలా ఒక సుపరిపాలన అందిస్తున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశంలో ప్రపంచంలో ఈరోజు ఒక అత్యున్నతమైనటువంటి నాయకుడిగా, ఏ ప్రపంచ దేశానికి లేనటువంటి శక్తివంతమైనటువంటి నాయకుడిగా 12 ఏళ్ల ప్రస్థానంలో అనేక కార్యక్రమాలు, అనేక సంస్కరణలు తీసుకువచ్చి జన్ధన్ పథకం ద్వారా కానీ, అలాగే ఈరోజు రైల్వే నెట్వర్క్ పెంచడం కానీ, జాతీయ రహదారులు పెంచడం కానీ, మేక్ ఇన్ ఇండియా కానీ, ఈ విధంగా మన భారతదేశం యొక్క విశిష్టతను ఈరోజు ప్రపంచ దేశాలకు తెలియజేశారు. యోగా ద్వారా ఈరోజు భారత వాణిని ప్రపంచమంతా వినిపించే విధంగా చేశారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంతో ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరుగులు పెట్టిస్తున్నారు. మనందరం కూడా చూసాం, ఈరోజు పరిశ్రమలు, పెట్టుబడిదారులు దేశంలో 100 రూపాయలు పెట్టుబడులు పెడుతుంటే 25 రూపాయలు రాష్ట్రంలో పెడుతున్నారు. ఆ విధంగా అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారు. అలాగే మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు దేశంలో ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పినటువంటి నాయకుడిగా ఈరోజు గ్రామీణ వ్యవస్థలో దాదాపు 13,000 గ్రామ సభలు నిర్వహించినటువంటి నాయకుడిగా ఈరోజు ప్రపంచ దేశాల్లో గుర్తింపు తీసుకొచ్చారు. ఆ విధంగా గ్రామీణ వ్యవస్థని పటిష్టం చేస్తూ, ఈ గ్రామీణ రహదారులని అభివృద్ధి చేస్తూ, గ్రామీణ తాగునీరుని అభివృద్ధి చేస్తూ పవన్ కళ్యాణ్ గారు వారి డిపార్ట్మెంట్ పంచాయతీరాజు, రూరల్ వాటర్లో ఏ విధంగా చేస్తున్నారో మనందరం కూడా చూసాం. ఈరోజు రాష్ట్రంలో హరితవనాన్ని పెంచే విధంగా 2.5 కోట్ల సీడ్ బాల్స్ని ఈరోజు ద్వారా చెట్లను నాటే కార్యక్రమాన్ని తీసుకెళ్లారు. అదేవిధంగా ఈరోజు మన యువగలం నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర ద్వారా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలతో ఈరోజు విద్యాశాఖ మార్చిగా విద్యా సంస్కరణలు తీసుకువస్తూ, అలాగే ఉద్యోగ కల్పనగా టెక్నాలజీ ద్వారా మనమిత్ర యాప్ ద్వారా గవర్నెన్స్ని ప్రతి గడప గడపకి తీసుకొస్తున్నటువంటి నాయకులు ఈరోజు లోకేష్ గారు. ఆ విధంగా 4 స్తంభాలుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు లోకేష్ గారు ఈరోజు రాష్ట్రాన్ని అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. సంక్షేమంలో ఈరోజు దేశంలో ఒక మంచి సంక్షేమాన్ని అందిస్తున్నారు. మనందరం కూడా ఆలోచన చేయాలి. 2029లో 2024 కన్నా మంచి ఫలితాలు ఈ రాష్ట్రంలో రావాలి. ఒక సుస్థిరమైనటువంటి పరిపాలన మన యువత భవిష్యత్తు కోసం, భవిష్యత్ తరాల కోసం రాష్ట్రంలో ముందుకు వెళ్ళే విధంగా మనందరం కూడా కృషి చేయాలని కోరుకుంటూ ఈరోజు ఈ విజయోత్సవ వేడుక జిల్లా నలుమూలల నుంచి విచ్చేసినటువంటి కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మనందరం కూడా రాబోయే 6 నెలల్లో కూడా పదవుల జాతర, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. మనందరం కూడా ప్రతి ఒక్కరం కూడా ఈరోజు జిల్లాలో అన్ని 100% స్ట్రైక్ రేట్ సాధించే విధంగా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి సభాధ్యక్షులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు రామరాజు గారు వెనకాల నుంచి గట్టిగా కొట్టలేదు,
ఊరికి ఆయన ఎలాగ అన్నారు కాబట్టి ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సార్.